హాయ్ గైస్, వెల్కమ్ టు టీమ్ చిచా చిత్రాలు చర్చలు. ద మోస్ట్ అవైటెడ్ పుష్ప ద రూల్ మూవీ రిలీజ్ అయింది. నిన్న నైట్ నుంచి ప్రీమియర్స్ పడుతున్నాయి. నేను ఇప్పుడే మూవీ చూశాను. వన్ వర్డ్ లో చెప్పాలంటే ఇట్స్ సుకుమార్ బ్రిలియన్స్ విత్ ఎక్సలెంట్ యాక్టింగ్ అనమాట. మూవీ చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఇట్స్ నథింగ్ బట్ కంటిన్యూయేషన్ ఆఫ్ ద పార్ట్ 1 అనమాట. మనకు ఇంటర్వెల్ వరకు ద సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా 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 అందంగా రాసుకున్నారు. మైన్యూట్ ఎమోషన్స్ ని కూడా స్క్రీన్ మీద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చింది. మనం చాలా సింపుల్ అనుకున్నవి కూడా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వాట్ ఎన్ ఎక్సలెంట్ ఫీలింగ్ కదా అనిపిస్తుంది. ఫస్ట్లీ ఐ షుడ్ అప్రిషియేట్ సుకుమార్ గారు ఎంత బాగా రాసుకున్నారంటే 3 hours 20 minutes మూవీని అసలు అంత లాంగ్ డ్యూరేషన్ మనం థియేటర్ లో కూర్చున్నాము అనే ఫీలింగ్ లేకుండా ఆడియన్స్ ని స్క్రీన్ కి స్టిక్ చేశారు చూడండి. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఆ కథ రాసిన దానికి తీసిన దానికి సుకుమార్ గారికి. దెన్ కమింగ్ టు అల్లు అర్జున్ గారు, పుష్పరాజ్ క్యారెక్టర్ ఆయనకు తప్ప ఇంక వేరే వాళ్ళు ఎవరికి సూట్ కాదు, అంతే. అది ఆయనకే అంకితం. ఎంత బాగా నటించారంటే హీ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్. కోపాన్ని, బాధ నుండి వచ్చిన కోపాన్ని ఎంత అద్భుతంగా స్క్రీన్ మీద చూపించారో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎక్స్ప్రెషన్స్ కానీ, యాక్షన్ కానీ, ఇంకా ఫైట్ సీక్వెన్సెస్ అయితే సూపర్ అండ్ సూపర్. ఫహద్ ఫాసిల్ గారు, హీ డిడ్ వెరీ వెల్ ఇన్ దిస్ రోల్. ఆయనకి ఇంకొంచెం స్క్రీన్ స్పేస్ ఉంటే బాగుండు అనిపించింది, బట్ పర్లేదు. ఆయనకి ఇచ్చిన స్క్రీన్ స్పేస్ లో ఆయన క్యారెక్టర్ ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎక్స్ప్లోర్ చేస్తూ ఎక్స్ప్లాయిట్ చేశారనమాట. నేను ఎందుకు ఇలా అన్నాను అనేది మీకు స్క్రీన్ మీద మూవీ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. కమింగ్ టు రష్మిక గారు, యాక్ట్రెస్ వైజ్ ఓకే ఫైన్, బాగానే చేశారు, బట్ కొన్ని అనవసరంగా ఉన్నాయేమో అనిపించింది ఆమెతో ఉన్న సీన్స్ మాత్రము. బట్ ఫైన్, ఎందుకంటే కంప్లీట్ మూవీలో మనము ఇన్వాల్వ్ అయినప్పుడు అన్ని హై ఆక్టైన్ సీన్స్ తో పాటు కొన్ని రిలీఫ్ ఇచ్చే సీన్స్ కూడా ఉండాలి. అలాంటి సీన్సే రష్మిక గారితో ఉన్న సీన్స్ అనమాట. చాలా రోజుల తర్వాత రావు రమేష్ గారికి చాలా మంచి క్యారెక్టర్ దొరికింది. ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. హీ లివ్డ్ ఇన్ హిస్ క్యారెక్టర్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ సీక్వెన్సెస్ మచ్, ఎందుకంటే నేను సీన్స్ గురించి మాట్లాడితే అది స్పాయిలర్ రివ్యూ అయిపోతుంది. అందుకే నేను సీన్స్ గురించి ఎక్కువ చెప్పడం లేదు. ఎమోషన్స్ ని చాలా అద్భుతంగా స్క్రీన్ మీద చూపించారు. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే పుష్పరాజ్ క్యారెక్టర్స్ జర్నీ అనమాట. ఎలివేషన్స్ అనేది అది ఊరికే కల్పించుకొని రాసినవి కాదు. క్యారెక్టర్ చేసే యాక్షన్స్ వల్ల ఆ ఎలివేషన్ పండుతుంది స్క్రీన్ మీద. ఆడియన్స్ వెయిట్ చేస్తుంటారు అనమాట. ఏం జరుగుతుంది నెక్స్ట్, ఇంకేం జరుగుతుంది అని చెప్పి ఆ ఎక్సైట్మెంట్ ఉంది చూసారా, అది చాలు మూవీ సూపర్ హిట్ అని చెప్పడానికి. రాజమౌళి గారు చెప్పినట్టు హీరో ఒక ఎలివేషన్ పండాలా అంటే విలన్ ని బాగా చూపించాలి అంటారు. హీరో ఏదన్నా ఒక స్టెప్ తీసుకుంటున్నాడు అంటే దానికి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ బ్యాకప్ అయితే ఉంటుందో అది చాలా అందంగా కనిపిస్తుంది. అసలు కిసిక్ అనే పదం వెనకాల, ఆ సాంగ్ వెనకాల చాలా అర్థమే దాగుంది. అది స్క్రీన్ మీద మూవీ చూసినప్పుడే మీకు తెలుస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకా సాంగ్స్ ఆల్రెడీ సూపర్ హిట్ అయినాయి. రిలీజ్ అయినప్పుడు మిశ్రమ స్పందన లభించినా సరే వినే కొద్దీ సాంగ్స్ చాలా బాగున్నాయి అని చెప్పి డిఎస్పీ గారికి మంచి పేరు వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా బెస్ట్ సీక్వెన్సెస్ అంటారా, జాతర సీక్వెన్స్ ఈజ్ హైలైట్, క్లైమాక్స్ ఈజ్ సూపర్. ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసి పుష్ప 1 క్లైమాక్స్ ని తలపిస్తుంది, బట్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా చాలా బాగుంది. నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం చాలా కష్టము. అలా ఎంగేజ్ చేయగలిగే క్రియేటర్ అండ్ డైరెక్టర్స్ ని ఎంత వీలైతే అంత అప్రిషియేట్ చేయాలి. సో కుడోస్ టు క్రియేటర్స్ లైక్ సుకుమార్ గారు అండ్ థరోలీ అప్రిషియేటింగ్ అల్లు అర్జున్ గారు ఫర్ హిస్ బ్రిలియంట్ యాక్షన్. అండ్ ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిలిం వరకు వస్తే కెమెరా వర్క్ ఈస్ బ్రిలియంట్, చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అక్కడక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుంది అనిపించింది. ఎస్పెషలీ జాతర సీన్ లో నాకు ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండాలి అనిపించింది. నెగిటివ్స్ విషయానికి వస్తే ఇది నేను మూవీ విషయంలో చెప్పడం లేదు, ప్రొడ్యూసర్స్ విషయంలో చెప్తున్నాను. టికెట్ ప్రైజెస్ అనేది చాలా ఎక్కువ పెట్టడం వల్ల ప్రీమియర్ షోస్ కొన్ని చోట్ల ఫుల్ కాలేదు. టికెట్ ప్రైస్ ఇంకొంచెం తగ్గు పెట్టినంటే చాలా మంది చూసేవాళ్ళు అండ్ పాజిటివ్ టాక్ ఇంకా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యేది. మూవీ నెగిటివ్స్ విషయంలోకి వస్తే ఈ సినిమాకి ఏదైనా నెగిటివ్ ఉందంటే నాకు అది కొంచెం హీరోయిన్ సైడే అనిపిస్తుంది. యాక్షన్ ఇంకొంచెం బెటర్ గా ఉండాలి. మంచి రోల్ అయితే పడింది, బట్ హీరోయిన్ కొంచెం నాకు నెగిటివ్ అనిపించింది. అక్కడక్కడ మూవీ కొంచెం స్లో అనిపిస్తుంది మనకు. అది మనం ఏం చేయలేం, దాన్ని నెగిటివ్ గా కూడా చెప్పలేము. బికాజ్ ఇట్స్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ డ్రామా అనమాట. దాన్ని మనం స్లో అయిందని కూడా చెప్పలేము. ఎందుకంటే ప్రతి హై ఆక్టైన్ సీన్ మనం ప్రతి సీన్ హై ఆక్టైన్ ఉండాలనుకుంటే కుదరదు కదా. వాచ్ దిస్ ఫిలిం. ఈ వీకెండ్ కాకపోయినా నెక్స్ట్ వీకెండ్ అన్నా చూడండి. ప్రైజెస్ తగ్గిన తర్వాత ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడండి. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. ఎస్పెషలీ పుష్ప 1 లో ఉన్న ఎమోషన్స్ కి, ఆ క్యారెక్టర్స్ కి మనం కనెక్ట్ అయితే ఆబ్వియస్లీ ఈ ఫిలిం ఇంకా బాగా నచ్చుతుంది. సో టీమ్ చిచా రేట్స్ పుష్ప ద రూల్ 4 out of 5. ఎందుకంటే మూవీ చాలా బాగుంది. ఐ వాంట్ టు గివ్ 4 out of 5 ఫర్ సుకుమార్ గారు బ్రిలియన్స్ అండ్ ఏఎస్ యాక్టింగ్ అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద రివ్యూ.
అండ్ మా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.